దేశ భవిష్యత్తునైనా మాదక ద్రవ్యాలు కుంగదీస్తాయి. మాదక ద్రవ్యాల విముక్త ప్రపంచాన్ని నిర్మించేందుకు ఏటా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రభావాలు, వాటిని అక్రమంగా రవాణా చేయడం వల్ల ఎదురయ్యే చట్టపరమైన చిక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై మరిన్ని వివరాలు చూద్దాం. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహనలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో వివిధ శాఖల సహకారంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించిన తర్వాత అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు దూరదర్శన్తో మాట్లాడుతూ, సామాజిక బాధ్యతగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటే కుటుంబంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం అనేక అనర్థాలకు దారితీస్తుందని, యువత వీటికి దూరంగా ఉండాలని సూచించారు. మన భారతదేశము మరి డ్రగ్స్ ఇటువంటి వాటికి వ్యతిరేకమైనటువంటి భారతదేశం చాలా సత్సంప్రదాయాలు జరిగిన భారతదేశం ఉన్నాం మనం. కాబట్టి దాని వ్యతిరేకంగా పోరాటంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని మనందరం కూడా సహకారం అందించినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మన జిల్లాని రాబోయే 1 మంత్లో డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా తీసుకురావాలని ముందుకు రావడానికి మెయిన్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని నేను కోరుతున్నాను. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు అందరి యొక్క సహకారం, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్కి డ్రగ్ ఫ్రీ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు. ఈ జిల్లాకి డ్రగ్ ఫ్రీగా చేయాలి, ఈ మినాస్కి ఎట్లా సమాజంతో దూరంగా పెట్టాలా, అది మనం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. వనపర్తిలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా పోలీస్ ఎస్పీ రక్షిత కె మూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ తర్వాత ర్యాలీ నిర్వహించారు. వనపర్తిలో అంబేద్కర్ చౌరస్తా నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు కొనసాగింది. అంతకుముందు బాలూర జూనియర్ కళాశాల మైదానంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా నడుం బిగించాలన్నారు అధికారులు. డ్రగ్స్, గంజాయి వినియోగం, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనందరం కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళకి మనం దయచేసి చెప్పాలి. వాళ్ళని కొద్దిగా కౌన్సిలింగ్ అవసరం ఉంటే కౌన్సిలర్స్ పంపించాలి. మా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సందర్భిస్తే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెసేజ్ పంపించాలి వనపర్తి జిల్లాలో దట్ డ్రగ్స్ మేము ఎలాగైనా స్టాప్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చి 1.5 year అయింది. అండ్ ఐ డోంట్ సీ అంత ఇక్కడ డ్రగ్ యూసేజ్ ఆర్ డ్రగ్ ప్రొడక్షన్ ఆర్ ఏదైనా గాంజా యూసేజ్ అని ఏమీ లేదు. బట్ ఇలాగే ఉండాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ దూరదర్శన్తో మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల సమాజానికి నష్టం వాటిల్లుతుందన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా చూడాలని సూచించారు. ఇండియాలో మాదక ద్రవ్యాలు గంజాయి, మార్ఫిన్, తర్వాత కోకైన్ అండ్ అనస్థీషియా డ్రగ్స్ చాలా మటుకు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నదే. ఈ యొక్క వ్యసనాలకు అలవాటుపై ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యామిలీస్ కూడా చాలా తినడం జరుగుతుంది. చదువులో వెనుకబడిపోవడము, చదవకపోవడము, ఒక మానసిక ఏకాగ్రత లేకపోవడము, ఇటువంటి జరిగి యువత చాలా పాడవుతున్నది. దీన్ని అరికట్టాల్సింది ప్రభుత్వం ఒకటే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా కావాలి. ఒక డబ్బు సంపాదనే కాకుండా పిల్లల్ని ఒక సుఖ పెడదామనే ఉద్దేశంతో ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బు ప్యాకెట్ మనీ ఇచ్చి అది ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండడం వల్ల కూడా ఇటువంటి అలవాట్లు అవుతున్నాయి. కొన్ని రోజులకు డబ్బు అయిపోయాక వాళ్ళు నేర ప్రవృత్తికి కూడా అలవాటు అవుతున్నది, దొంగతనం చేయడము. తర్వాత సొసైటీలో కూడా ఈ మాదక ద్రవ్యాలు లేకుండా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. బ్యూరో